ఏయ్ బుజ్జమ్మా, ఆకలిస్తోంది. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏయ్ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ. ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా. వద్దులు. ఏయ్ కాళ్ళకి తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మ, సారీ. దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను. పాపం అనిపించట్లేదు? ప్లీజ్ కమాన్. బోండా రౌడీ. ఏంటి ఏంటి? యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్న పిల్లాండి సార్. వాడి వయసు 17 సంవత్సరాలు. వాడి రోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అణుకుగా మార్చుకుంటున్నారు సార్. ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయ్యుంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యం అని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం. నిజమో అబద్ధం విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను. మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా? నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా. మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో, ఏం జరిగిందయ్యా? నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ ఏంటి సార్? ఇదిగో లేదని చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోడువా? మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంతా చెప్తాను సార్. నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతాను ట్రై చేశాను సార్. ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్ద మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? ఎవరు నువ్వు? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలేశారు. నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి నా ఫ్యామిలీని కాపాడండి. ఎవరు సార్ ఆ పెద్ద ఆయన మీద కేసులు మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేయండి. డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఇదిగో, ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా ఏంటి? ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా. ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా? సార్
మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తారు మావయ్యకి చెప్పకుండా ఏ పని నేను చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు. నేను ఎందుకు చేస్తా చెప్పండి? భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్. అలా బస్ స్టాండ్ దగ్గర 2 రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే ఉంటాను. సార్ సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గాడు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు. కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి 2 పెట్టాలని పడేశారు. పెద్ద అయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు, వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? రేయ్, అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా. నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పని చేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడికి ఇలా ఇవ్వండి సార్. ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకునిరా. పెట్టా. ఊరికే వాగుతా ఉంటారు ఎందుకు? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య. యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసే లోపు మనమే ఏదో ఒకటి చేయాలి మావయ్య. వాడి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. చేసేరా. ఏయ్, ఏంటి ఏంటి? ఏం లేదు ఆఫీసర్. ఏంటి సార్? ఏయ్! పట్టుకోరా. ఆపు. ఆపు. ఏయ్, బండి రివర్స్. ఏమైందిరా? ఏం లేదు సార్. యాసిడ్ పడిందా? అవును. ఇడియట్. ముందు బండి దిగు. ఏం పర్లేదు సార్, నేను చూసుకోడా. ఏయ్, దిగరా. ఆటో ఆగాగు. ఏయ్, బండి దిగు. ముందు దిగరా. సార్ ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. వద్దు సార్. ఆటో ఆగు. ముందు హాస్పిటల్ సరే, నేను వెళ్తాను సార్. మీరు జాగ్రత్త సార్. చూసుకుంటా, నువ్వు వెళ్ళు. కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. వస్తున్నారు. ఏయ్, క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏయ్, ఏం అర్థం కావట్లేదు. క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి. భయపడద్దు. నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నాకు చాలా భయం వేస్తుందండి. వాళ్ళు లోపలికి ఏం కాదు, నువ్వు భయపడద్దు. పిల్లలు భయపడతారు. ఏయ్, ఏయ్, ముందు పిల్లల్ని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళు. ఓకే. వెళ్ళవా? ఏయ్, అన్ని కిటికీలు మూసేయ్. ఏం కాదు, నీకేం కాదు, నేను పక్కనే ఉన్నాను. ఇదిగో. ఫోన్ మహేష్ కి ఇవ్వు. ఏయ్, ఇవ్వమని చెప్పానా? మహే, భయపడుతున్నావా? లేదు నాన్న. నాన్న చెప్పేది విను. సరేనా? సరే నాన్న. అమ్మకు ఫోన్ ఇవ్వు. హలో, మహేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏయ్, నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. భయపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించొని నేను చెప్పింది చెప్పు. ఓ, ఒక్క నిమిషం. వెళ్తున్నాను.
రై ఏమండి ఇలా రండి. పాపతో ఏంటి ఆటలు? రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి. త్వరగా రండి.